ఒకవైపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో ప్రజలతో మమేకం చేసిన జగన్ మరో జైత్రయాత్రకు సిద్ధమంటున్నారు తాజాగా. అవును, ఇటీవలే బస్సు యాత్ర చూసాం, సిద్ధం సభలు చూసాం, మేమంతా సిద్ధం అంటూ నియోజకవర్గాల మాదిరిగా జగన్ ఏ రేంజ్లో నడిపించారో అన్నిటినీ చూసాం. ఇక జగన్ మరో జైత్రయాత్రకు సక్సెస్ఫుల్గా మరోసారి సిద్ధం అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట 4 భారీ బహిరంగ సభలు, 22 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజల మద్దకు జగన్ ఏ రేంజ్లో వెళ్ళారో ముందుకు చూసాము. ప్రజలు ఏ రకంగా బ్రహ్మరథం పట్టారో కూడా మనం కల్లారా చూసాము. ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారానికి జగన్ సంసిద్ధమైపోయారు. ఎస్, ఈ నెల 28వ తారీఖు నుంచి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతిరోజు 3 ప్రచార సభల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న చోడవరం, గన్నవరం, పొన్నూరు, 30వ తారీఖున కొండేపి, మైదుకూరు, పీలేరు, మే 1వ తారీఖున బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించబోతున్నారు. అధికార పార్టీకి సంబంధించి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు 3 చొప్పున బహిరంగ సభల్లో ఉతికే ఆరేయడమే లక్ష్యంగా జగన్ దూసుకెళ్తున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాలే టార్గెట్గా దూసుకెళ్తూ కొత్తగా రోడ్ మ్యాప్ కూడా వైసీపీ నేతలు విడుదల చేయడం జరిగింది. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీలో శ్రేణులు చెప్తున్నారు. ఆయా సభల్లో తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల, మత, వర్గ, జాతి, రాజకీయ భేదాలు లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యలోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని సైతం విడుదల చేస్తారట. ఇక మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ వైపు జెండాలన్నీ తిరగాల్సిందే, జై కొట్టాల్సిందే.